ఏపీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నాయి. న్యాయపరమైన చిక్కుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ జాప్యం జరిగే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రభుత్వం మాత్రం ఈ చిక్కులను అధిగమించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది. ఎస్ఐఆర్ తుది జాబితా త్వరలోనే ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ పిటిషన్లో పేర్కొంది. వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా ఏపీ ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైసీపీ కోరింది. అయితే హైకోర్టుకు వరుసగా సెలవులు రావడంతో ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకటించిన జీవోను కొట్టివేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై సెప్టెంబర్ 2న తుది విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని ఇచ్చిన తీర్పుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ చిక్కుల నుంచి బయటపడకముందే వైసీపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అక్టోబర్ 3లోపే ఎన్నికలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై తాము ప్రతిపాదించినట్లు ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు టీడీపీకి చెందిన పలువురు నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో కడప, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలుతో పాటు అనేక జిల్లాల్లో దొంగ ఓట్లను చేర్చారని గుర్తు చేశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తమిళనాడు, చిత్తూరుకు చెందిన ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఐడీ కార్డులను సృష్టించి ఓట్లు వేయించుకున్న వ్యవహారంపై నేటికి విచారణ జరుగుతోందని తెలిపారు. కొత్త జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని టీడీపీ నేతలు అంటున్నారు.